హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ నీర్ దోశ, ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా టొమాటో చట్నీ కూడా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఒక డిఫరెంట్ కాంబినేషన్ తోటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసేద్దాము. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉన్న ఈ దోశని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 గ్లాస్ వరకు బియ్యం యాడ్ చేసుకుంటున్నాను. వీటిల్ని ఓవర్ నైట్ కానీ 5 నుంచి 6 గంటలు కానీ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా నానబెట్టుకుంటేనే మనకి దోశ సాఫ్ట్గా వస్తుంది. ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరి ముక్కల్ని 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. నానబెట్టుకున్న బియ్యంని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు 1/4 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా బ్యాటర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిండిని ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకి వీలైనంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే దోశ అంత బాగా వస్తుంది. ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మిక్సీ జార్లో చుట్టుపక్కల పిండి మిగిలిపోయి ఉంటుంది కదా, దీంట్లో 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ని కూడా ఈ దోశ బ్యాటర్లో మిక్స్ చేసుకుందాము. ఈ దోశ బ్యాటర్ ఇలా లూజ్గా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం రవ్వ దోశకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే పిండి లూజ్గా ఉండాలి. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. బాండలు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసి, పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా కారంకి సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి సెపరేట్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్లో ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి 3 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. సన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి కుక్ చేసుకోవాలి. టొమాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఇలా టొమాటో బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. కొత్తిమీర మీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చల్లగా అయిన తర్వాత వీటిల్ని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఎంతో సులువుగా మనం టొమాటో చట్నీ కూడా తయారు చేసేసుకున్నాం కదా, దీనికి పోపు పెట్టుకుందాము. అదే బాండల్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ కూడా యాడ్ చేసుకుందాము. మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు పోపులో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడి దోశ, ఇడ్లీ ఇలాంటి వాటిల్లోకే కాకుండా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మనం ఒక రోజు కూడా నిలువ ఉంచుకోవాలనుకుంటే ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి పాడైపోకుండా ఉంటుంది. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి దాదాపుగా 2 నుంచి 2.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు 2 గ్లాసులు యాడ్ చేసుకొని పిండి ఇంకొంచెం థిక్గా ఉంటే ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా లూజ్గా కలుపుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత ముందుగా గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టిష్యూ తోటి కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. మనం ఈ దోశ బ్యాటర్ని రెగ్యులర్ దోశలాగా స్ప్రెడ్ చేసుకోకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. రెగ్యులర్ దోశలా కాకుండా మనం పిండిని స్ప్రెడ్ చేసుకున్నప్పుడు గ్యాప్స్ వస్తాయి కదా, ఈ గ్యాప్స్ని కూడా పిండితోటి కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత ఎడ్జెస్ ముందుగా ఓపెన్ అవుతాయి. ముందుగా చుట్టుపక్కల దోశ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా దోశని ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసుకోవచ్చు. దోశ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా పల్స్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే ప్రాసెస్లో ఇంకొక దోశ కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టిష్యూ తోటి కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ ఇలా గరిటె జారుగా అంటే ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండిని స్ప్రెడ్ చేసుకుందాము. మనం రవ్వ దోశకి పిండిని ఎలాగైతే స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే వేసుకోవాలి. రవ్వ దోశ కొంచెం క్రిస్పీగా ఉంటుంది, ఈ దోశ మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉంటుంది.
ఇలా ఎడ్జెస్ ఓపెన్ అయిన తర్వాత మనం రెగ్యులర్ దోశ ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మనం నార్మల్ దోశ పిండిని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకుంటాం కాబట్టి కొంచెం టేస్ట్ ఉంటుంది. ఈ పిండిని మాత్రం డైరెక్ట్గా గ్రైండ్ చేసుకొని దోశలు వేసుకుంటాం కాబట్టి కొంచెం చప్పగా ఉంటాయి. స్పైసీగా తయారు చేసుకున్న టొమాటో చట్నీ కానీ ఏదైనా సరే స్పైసీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీగా హెల్తీగా ఉండే ఈ దోశని మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. సాఫ్ట్గా ఉంటుంది కదా, తొందరగా తినేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.